హాయ్ ఫ్రెండ్స్, లక్ష్మణ్ తెలుగు లాగ్స్. ఫ్రెండ్స్, మనం ఈరోజు అన్నా క్యాంటీన్ వద్దకైతే వచ్చాము. అన్నా క్యాంటీన్ ఆగస్టు 15వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు గుడివాడలో మొదటి అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. మనం ఈరోజు గుంటూరులో అయితే ఉన్నాం. ఈ అన్నా క్యాంటీన్ ఈరోజు ఆగస్టు 16వ తారీఖున ఈ క్యాంటీన్ చూద్దామని మేమైతే రావడం జరిగింది. ఈ క్యాంటీన్ సౌకర్యాలు ఏమున్నాయి, లోపల ఎలా ఉంది అనేది మొత్తం కూడా మనమైతే చూద్దాం. అలానే మనం లోపలకైతే వెళ్దాం పదండి ఫ్రెండ్స్. లోపల ఏమేమి ఉన్నాయో కూడా చూద్దాం. మనం క్యాంటీన్లోకి రాగానే మొట్టమొదటిగా ఇటు చూస్తే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోటో, ఇటు చూస్తే ఎన్టీ రామారావు గారి ఫోటో అయితే మనకైతే కనిపిస్తుంది. అలానే ఇక్కడ చూడండి, ఒక క్యూ పద్ధతిలో అయితే మనకి టోకెన్ల కోసం అయితే వీళ్ళు వెళ్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్న ఈ ప్లేస్లోనే టోకెన్లు అయితే ఇస్తున్నారు. ఒక్కొక్క టోకెన్ 5 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. టోకెన్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి వాటర్ ట్యాప్ అయితే ఇక్కడ ఉండటం జరిగింది. హ్యాండ్ వాష్ కి వాటర్ ట్యాప్ అయితే ఈ ప్లేస్ లో అయితే పెట్టారు. అలానే ఇక్కడ నుంచి క్యూ పద్ధతిలో అయితే లోపలకైతే వెళ్ళవలసి వస్తుంది. మనం లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. లోపల వసతి ఎలా ఉంది, సౌకర్యాలు ఏమేమి ఉన్నాయో కూడా చూద్దాం. లోపలకైతే వెళ్దాం రండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి అందరూ కూడా భోజనాలు అయితే చేస్తున్నారు. మొత్తం కూడా ఇక్కడ బఫే సిస్టమ్ అయితే ఉండటం జరిగింది. బఫే సిస్టమ్ లో అయితే ఇక్కడ భోజనం అయితే అందించడం జరుగుతుంది. ప్రతి అన్నా క్యాంటీన్ లో కూడా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రికి భోజనం 3 పూట్ల కూడా అందించడం జరుగుతుంది. అన్నా క్యాంటీన్ పెట్టడం వల్ల మంచి భోజనం అందిస్తున్నారు. ప్రతి పేదవాడు కానీ అందరికి కానీ తక్కువలో 5 రూపాయల కంటే ఏం వస్తుంది. ఈ ఖర్చు వచ్చి 53 లక్షలు అవుతుందంట. ఇది చాలా మంచి తరుణం. ఆల్రెడీ టిఫిన్ చేసాము, 3 పూరి ఇచ్చారు 5 రూపాయలకి, 3 ఇడ్లీ ఇచ్చారు, సాంబార్ ఇచ్చారు. ఓన్లీ 5 రూపాయలకే పేదలకి మంచి ఉపయోగపడే పథకం. ఈ రోజు అన్నా క్యాంటీన్ లో మెనూ వచ్చేసరికి అన్నం, ఒక కూర, సాంబారు, పెరుగు, ఒక చట్నీ అయితే ఉండటం జరిగింది. ఈ 4 రకాలైతే ఈ రోజు ఇవ్వటం జరిగింది. ఇలాంటి అద్భుత పథకాన్ని తీసుకువచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారిని, అలానే పవన్ కళ్యాణ్ గారిని, మోదీ గారిని కూడా ఇక్కడ ప్రజలు ఎంతగానో అభినందిస్తున్నారు. భోజనం చేసి అలా బయటికి రాగానే ఇక్కడైతే షింక్ అయితే ఉండటం జరిగింది. హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఈ ప్లేస్ లో షింక్ ఉంది. అలానే ప్రక్కన వాటర్ అయితే సౌకర్యం ఉంది. ఇక్కడ కొంచెం మనం ముందుకు వెళ్తే ఇక్కడ ఓపెన్ ప్లేస్ అయితే చాలా ఉండటం జరిగింది. ఇక్కడ చూడండి, ఇది మొత్తం కూడా ఓపెన్ ప్లేస్ అన్నమాట. అలానే ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే ఇక్కడ టాయిలెట్స్ అయితే ఉండటం జరిగింది. ఒక్కసారి అయితే చూడండి, పురుషులకి ఒక టాయిలెట్, లేడీస్కి ఒక టాయిలెట్, 2 టాయిలెట్లు అయితే ఉండటం జరిగింది. ఇక్కడ సౌకర్యాలు అయితే ఎక్కువగానే చేశారని కూడా చెప్పవచ్చు. ఒకసారి టాయిలెట్స్ అయితే చూద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.